ఇప్పటికే సుప్రీంకోర్టులో ఇవాళ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణకు రాలేదు. రేపటి నుంచి సుప్రీంకోర్టుకు వింటర్ వెకేషన్ హాలిడేస్ ఉన్నాయి. శీతాకాల సెలవులు అనంతరమే సుప్రీంకోర్టు ఈ కేసును విచారించబోతోంది. జనవరి 5 తర్వాత కేసు విచారణకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తోంది. ఇప్పటి వరకు 5గురు ఎమ్మెల్యేలు ఇటు పార్టీ ఫిరాయించినట్టుగా ఆధారాలు లేవని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పునిచ్చారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, జనవరి 5వ తారీఖు వరకు ప్రెసెంట్ ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ కోసం ఆగాలి అని మనకు అర్థమవుతోంది. ఇవాళ ఎందుకు ఇటు బెంచ్ ఈ కేసు విచారించలేదు? అప్డేట్స్ ఏంటి శివ? రైట్ సతాజ్, తెలంగాణ పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ ఈరోజు జరగాల్సి ఉంది. మధ్యాహ్నం వరకు కూడా కోర్టు 8వ కోర్టులో 44వ నంబర్గా తెలంగాణ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు అనేది నమోదైంది. కానీ పాస్ ఓవర్ నడిచిన నేపథ్యంలో, అంటే ఒక ఆర్డర్ ప్రకారం నడిస్తే ఈరోజు విచారణ కంప్లీట్ అయ్యేది. కానీ పాస్ ఓవర్ రావడంతో మధ్యాహ్నం వరకు లంచ్ తర్వాత కోర్టును వాయిదా వేస్తారు. 2 గంటలకు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ 2 గంటల తర్వాత 8వ నంబర్ కోర్టు బెంచ్ అనేది ఈరోజు కూర్చోలేదు, బెంచ్ నడవలేదు. ఈ నేపథ్యంలోనే ఈరోజు శుక్రవారం, రేపు ఎల్లుండి వీకెండ్లో 2 డేస్ అనేది ఎవ్రీ వీక్ సాటర్డే సండే హాలిడే ఉంటుంది. మరోవైపు రేపటి నుంచి వింటర్ వెకేషన్ హాలిడేస్, శీతాకాల సెలవులు ఉన్న నేపథ్యంలోనే మరోవైపు క్రిస్మస్, మరోవైపు ఇటు న్యూ ఇయర్, ఈ రెండుకు సంబంధించి శీతాకాల హాలిడేస్ కూడా ఉన్నాయి, వెకేషన్ హాలిడేస్. ఈ నేపథ్యంలో జనవరి 4 వరకు కూడా సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నాయి. 5 తర్వాతే మళ్ళీ విచారణకు వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఇప్పటి వరకు గత విచారణ సందర్భంగా నవంబర్ 17వ తేదీన 4 వారాల్లోగా విచారణ కంప్లీట్ చేసి నివేదిక సమర్పించాలంటూ సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బిఆర్ గవాయ్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద, అంటే లేటుగా ఎందుకు విచారణ జరిగింది, ఎందుకు కంప్లీట్ చేయలేదని దానిపై కూడా దీన్ని కోర్టు ధిక్కరణ కేసు కింద కూడా భావించాల్సి ఉంటున్నట్టు కూడా గతంలో విచారణ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరగా రోజువారీ విచారణ చేసి త్వరితగతిన నివేదిక సమర్పించాలనేది కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నిన్నటితో ఆ గడువు ముగిసింది. ఈరోజు విచారణ జరగాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం తర్వాత తిరిగి బెంచ్ మళ్ళీ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఆ బెంచ్ అనేది దాంట్లో ఉన్న జస్టిస్ దీపంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జిల ధర్మాసనం, ద్విసభ్య ధర్మాసనం ఈరోజు ఆ బెంచ్లో కూర్చోలేదు. ఈ నేపథ్యంలోనే కేసు విచారణ జరగలేదు. ఇక జనవరి 5 తర్వాత మాత్రమే మళ్ళీ ఈ కేసు అనేది విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలు, 5గురు ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ పూర్తి చేసి వారికి క్లీన్ చిట్ ఇచ్చారు గడ్డం ప్రసాద్, స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇక మిగిలిన ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా విచారణ జరగాల్సి ఉంది. అయితే 5గురు ఎమ్మెల్యేలకు సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత మరుసటి రోజు కడియం శ్రీహరి కూడా వివరణ ఇచ్చారు. అంటే నేను బీఆర్ఎస్ పార్టీలో ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు, నేను ఏ పార్టీలో జాయిన్ కాలేదు, నియోజకవర్గ సమస్యల కోసమే, అభివృద్ధి కోసమే నేను ముఖ్యమంత్రిని కలిశాననేది ఒక వివరణ అయితే ఇచ్చారు. ఇక మిగిలిన ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్, మరోవైపు సంజయ్ కుమార్, వీరి ముగ్గురికి సంబంధించి కూడా విచారణ పెండింగ్ ఉంది. వారి విచారణ జరిపిన తర్వాత మళ్ళా నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. మరోవైపు దానం నాగేందర్కి సంబంధించి కొన్ని ఊహాగానాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అంటే డెఫినెట్గా వేటు పడే అవకాశం ఉందని ప్రధానం చెప్తున్నారు. బీఆర్ఎస్లో గెలిచి ఎమ్మెల్యేగా ఇటు కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యంలో అతనిపై డెఫినెట్గా వేటు పడుతుంది అనేది ప్రధానంగా చెప్తున్నారు. అది కనుక ఒప్పి వెనక్కి వస్తే మేమే విజయం సాధిస్తామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తూ ఉన్నారు. అంటే 2023లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి కూడా వారిపై అనర్హత వేటు వేయాలంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ కోర్టులను ఆశ్రయించారు. అటు హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మొత్తం విచారణ అనేది లేటుగా జరుగుతోందంటూ కూడా కోర్టు ఆఫ్ కంటెంప్ట్ కింద కేసు కూడా పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే త్వరితగతిన విచారణ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో విచారణ అయితే 10 మందిలో 5గురు విచారణ కంప్లీట్ అయింది. వారికి సంబంధించి వారు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. వారు నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిసేమని నాతో విచారణలు తెలిపారంటూ కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ ఒక క్లీన్ చిట్ అయితే వారికి ఇచ్చారు. ఇక మిగిలిన 3 ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్, సంజయ్ కుమార్, వీరికి సంబంధించి విచారణ జరగాల్సి ఉంది. ఇప్పుడు వెకేషన్ హాలిడేస్ ఉన్న నేపథ్యంలో ఈలోపు వారి ముగ్గురు కూడా విచారించి 4వ తేదీన మళ్ళా హాలిడేస్ ముగిసిన తర్వాత 5వ తేదీన తిరిగి కోర్టు ప్రారంభం కాబోతుంది. కాబట్టి సుప్రీంకోర్టు వెకేషన్ హాలిడేస్ తర్వాత 5 తర్వాత మళ్ళా ఈ కేసు అనేది లిస్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈలోపు ఈ 3 ఎమ్మెల్యేలు మరోవైపు కడియం శ్రీహరి కానీ, మరోవైపు ఇటు దాన నాగేందర్ భవితవ్యం ఏంటి అనేది కూడా తేలే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ శివ. మొత్తానికి సుప్రీంకోర్టులో ఇవాళ అయితే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణకు రాలేదు. జనవరి 5వ తారీఖు వరకు ఇటు వింటర్ హాలిడేస్ లో ఇటు కోర్టు ఉండబోతోంది. కాబట్టి జనవరి 5వ తారీఖున మళ్ళీ విచారణకు ఈ అంశం వచ్చే అవకాశం మనకు కనిపిస్తోంది.